Hello friends, very good morning. So, ఇవాళ tutorial begin చేసే ముందు standard announcement CAT Infinity. We are launching course for CAT aspirants from 19th April. 19th April నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో దీనికి మీకు ఇనాగ్రల్ ఫీ 20,000 రూపీస్. క్లాసెస్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ 6:30కి లేదా నైట్ 7కి. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ హ్యాపీగా అటెండ్ కావచ్చు. అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా అటెండ్ కావచ్చు. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఉంటాయి. ఎన్నిసార్లు చూసుకోవచ్చు. ఎవ్రీ సండే మాక్ టెస్ట్ ఉంటుంది. అండ్ క్లాసెస్ చెప్పే వాళ్ళందరూ కూడా క్యాట్లో 99% టైలర్స్. సో ఆల్రెడీ క్యాట్లో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలుస్తుంది. దాంతోపాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బిల్డ్ అవుతుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ టు జాయిన్. కాల్ దిస్ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. దీన్ని కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. క్యాట్కి సంబంధించి మన ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ జాయిన్ ది గ్రూప్. సో కమింగ్ బ్యాక్ టు యూపీఎస్సి, నిన్న కూడా చెప్పాను, రోజు చెప్తున్నాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్ విత్ ప్రిలిమ్స్ బట్ హూ వాంట్ గైడెన్స్ ఫర్ మెయిన్స్, వాళ్ళ కోసం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో వీక్లీ 1 సెషన్ ఉంటుంది అండ్ డైలీ మీకు క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు క్వశ్చన్ సబ్మిట్ చేస్తే దాన్ని ఫ్యాకల్టీ కరెక్ట్ చేసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఇనాగ్రల్ ఫీ కేవలం 5,000 రూపీస్ మాత్రమే. ఇదే నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. అలాగే గ్రూప్ 1కి, యూపీఎస్సికి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి సిజిఎల్కి అన్నింటికి కూడా వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ డెమో క్లాసెస్ దిస్ వీక్. సో మీరు డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి. అన్ని క్లాసెస్ విని కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, ఉపయోగించుకోండి. నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి. అన్ని ఎగ్జామ్స్కి కూడా లైఫ్ టైం వ్యాలిటీ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి. సో యూజ్ దిస్ ఎన్వైరన్మెంట్ అండ్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ ఆఫ్ విచ్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. చూడండి, ఇది ఒక ఇడియం. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. అంటే ఆగుతుంది, జరుగుతుంది, జరుగుతుంది, ఆగుతుంది. సో స్టాప్ అవుతుంది, నడుస్తుంది, స్టాప్ అవుతుంది, నడుస్తుంది, అలా వెళ్ళేదాన్ని మనం ఫిట్స్ అండ్ స్టార్ట్స్. హౌ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ కార్ అని అనుకోండి. ఇట్ ఈస్ ఇన్ అండ్ స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది, స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది, అలా అనమాట. ఇండియా అండ్ పాకిస్తాన్ మస్ట్ బి క్లియర్ ఆన్ స్కోప్ ఆఫ్ దేర్ నేసెంట్ ఎంగేజ్మెంట్ ఇఫ్ టైస్ ఆర్ టు ఇంప్రూవ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? టైస్ అంటే అర్థం ఏంటి? సంబంధాలు. టైస్ అంటే మీనింగ్ రిలేషన్స్, సంబంధాలు అని అర్థం. నేసెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫుల్లీ డెవలప్డ్, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నా, నేసెంట్ స్టేజ్లో ఉంది అంటే ఇంక ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, పూర్తిగా డెవలప్ అవ్వలేదు. మన సంబంధాలు ఇంప్రూవ్ అవ్వాలి అంటే, ఎవరికి? ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న సంబంధాలు ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మస్ట్ బి క్లియర్ ఆన్ స్కోప్ ఆఫ్ ది నేసెంట్ ఎంగేజ్మెంట్. ఇప్పుడిప్పుడే ఏదైతే మనం రెండు దేశాలు మాట్లాడుకుంటున్నాయో, ఒకదాంతో ఒకటి ఎంగేజ్ అవుతున్నాయో, దాని యొక్క స్కోప్ ఏంటి, ఏ అంశాల్లో మనం ఎంగేజ్ అవ్వాలి, ఏ అంశాల్లో దూరంగా ఉండాలి అనే విషయంలో రెండు దేశాలు కూడా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉంటేనే సంబంధాలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని దీని అర్థం. ఆఫ్టర్ ఏ మంత్ ఆఫ్ మూవ్స్ అండ్ మెసేజెస్ దట్ ఇండికేటెడ్ ఎ డిటాంట్, events last year appear to have slammed the brakes on the India and Pakistan dialogue process. After a month of moves and messages that indicated a detant. Detant అంటే అర్థం ఏంటంటే రెస్టోరేషన్ ఆఫ్ హెల్దీ రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్. అంటే రెండు దేశాల మధ్యలో ఉన్న సంబంధాలు మళ్ళీ నార్మల్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే రెండు దేశాల మధ్యలో ఉన్న బ్యాడ్ రిలేషన్షిప్ అనేది నార్మల్ అవ్వడం, ఇంప్రూవ్ అవ్వడం, ఒకరినొకళ్ళు మళ్ళీ ట్రస్ట్ చేసుకోవడం. అది ఎలా తెలిసింది మనకి మళ్ళీ నార్మల్ అవుతున్నాయని? బికాస్ ఆఫ్
ఆఫ్టర్ ఏ మంత్ ఆఫ్ మూవ్స్ అండ్ మెసేజెస్, ఇండియా తీసుకున్న కొన్ని చర్యలు, అలాగే వాళ్ళు తీసుకున్న చర్యలు, మన వాళ్ళు చేసిన మెసేజింగ్, వాళ్ళ మెసేజింగ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఒకరితో ఒకరు మళ్ళీ కలుస్తాము, పాజిటివ్ అయిపోతాము అని చెప్పి ఒక ఇండికేషన్ వచ్చింది. దాన్ని డిటాంట్ అన్నారు. డిటాంట్ అంటే అర్థం ఏంటి? అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ కంట్రీస్. ఇంతకుముందు ఫ్రెండ్లీగా లేని, ఒకళ్ళంటే ఒకరి నమ్మకం లేని రెండు కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడాన్ని మనం డిటాంట్ అని చెప్పి అంటాం. ఇది జరిగిన ఒక మంత్ తర్వాత ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ అపియర్ టు హ్యావ్ స్లామ్డ్ ద బ్రేక్స్ ఆన్ ద ఇండియా పాకిస్తాన్ డైలాగ్ ప్రాసెస్. లాస్ట్ వీక్ జరిగిన ఈవెంట్స్, కొన్ని ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే, ఈ డైలాగ్ ప్రాసెస్, చర్చలు, డైలాగ్ అంటే అర్థం ఏంటి? ద్వైపాక్షిక చర్చలు అంటాం. ఈ డైలాగ్ ప్రాసెస్ పైన మళ్ళీ బ్రేక్స్ వేసేసాయి. స్లామ్ అంటే ఒక హార్డ్ సర్ఫేస్ మీద బలంగా ఇసరడం, గుద్దడం అని అర్థం అవుతుంది. అపియర్ టు హ్యావ్ స్లామ్ ద బ్రేక్స్, దానిపైన బ్రేక్స్ వేసేసాయి. దేనిపైన? డైలాగ్ ప్రాసెస్ పైన. చర్చలు మళ్ళీ బ్రేక్ పడిపోయేలాగా కనిపిస్తున్నాయి. అపియర్ టు హ్యావ్ అన్నారు. ద మూవ్స్ బిగాన్ విత్ ఎ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అట్ ద ఎల్ఓసి ఇన్ ఫిబ్రవరి. అసలు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య రిలేషన్స్ పాడైపోయాయి. మళ్ళీ పాజిటివ్ మూవ్స్ అనేవి ఎప్పుడు మొదలయ్యాయి? సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. ఎల్ఓసి దగ్గర, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఫిబ్రవరిలో సీజ్ ఫైర్ చేస్తున్నాము, వీఆర్ నాట్ గోయింగ్ టు కాల్పులు అనేవి విరమిస్తున్నాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. దట్స్ ఎ పాజిటివ్ మూవ్. ఫాలోడ్ బై ఇండస్ వాటర్ టాక్స్. ఇండస్ నది యొక్క వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంది, దానికి సంబంధించి చర్చలు జరిగాయి. అండ్ స్పోర్టింగ్ వీసాస్, వాళ్ళకి అంటే మన దేశం వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ దేశం ఇక్కడ, దానికి సంబంధించిన వీసాల గురించి డిస్కషన్ జరిగింది. అండ్ అదర్ మెజర్స్, ఇంకొన్ని చర్యల గురించి కూడా డిస్కషన్స్ జరిగాయి, ఇంక్లూడింగ్ అఫీషియల్ స్పీచెస్ బై పాకిస్తాన్స్ టాప్ లీడర్షిప్ పుషింగ్ ఫర్ ఎ రీజనల్ rapprochement and salutary messages exchanged between Prime Minister Narendra Modi and Imran Khan. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఏంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఒకసారి చూడండి. స్పోర్టింగ్ వీసాస్ గురించి మాట్లాడారంటే, ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళకి స్పోర్ట్స్ కోసం వెళ్ళడం, వీసాస్ ఇష్యూ చేయడం, దాని గురించి మాట్లాడారు. అఫీషియల్ స్పీచెస్ బై పాకిస్తాన్స్ టాప్ లీడర్షిప్. పాకిస్తాన్ టాప్ లీడర్షిప్ కొన్ని అఫీషియల్గా స్పీచెస్ ఇచ్చాయి. దేనికోసం? పుషింగ్ ఫర్ రీజనల్ రాప్రోచ్మెంట్. రాప్రోచ్మెంట్ అర్థం ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్, రిజంప్షన్ ఆఫ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్. అంటే ఇంతకుముందు ఎలా అయితే రిలేషన్స్ ఉండేవో అట్లాంటి రిలేషన్షిప్ మళ్ళీ రావాలి రీజనల్గా అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ టాప్ లీడర్షిప్ ఏమో అడుగుతుంది. అవి కూడా మనం చూసాం. అండ్ సాల్యూటరీ మెసేజెస్. సాల్యూటరీ అంటే హెల్దీ, బెనిఫిషియల్ అని అర్థం. దేనికి బెనిఫిషియల్? రెండు దేశాలకి మధ్య ఉన్న సంబంధాలకి బెనిఫిషియల్. ఇప్పుడు మన కరోనా వైరస్ వచ్చింది ఇమ్రాన్ ఖాన్ కానీ మనం చూసాం. సో వెంటనే నరేంద్ర మోదీ మీరు తేరుకోవాలని కోరుకుంటున్నానని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. అంటే ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈయన మెసేజ్ పెట్టి, ఇట్స్ అ సాల్యూటరీ మెసేజ్. ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకో ప్రైమ్ మినిస్టర్ గురించి ఇలా మాట్లాడారంటే అర్థం ఏంటి? దేశం గురించి అంటే మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం అనే ఇండికేషన్ వెళ్తుంది. దానివల్ల రిలేషన్స్ అనేవి బెటర్ అవుతాయి. రైట్. డిస్పైట్ ద గ్రోయింగ్ bonhomie, however, external affairs minister S. Jaishankar and Pakistan's foreign minister Shah Mahmood Qureshi decided not to meet or even exchange greetings at a conference in Dushanbe last week. సో ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ మళ్ళీ పెరుగుతున్నప్పటికీ, దీని మీనింగ్ ఏంటి? ఒక ఫ్రెండ్లీనెస్, చీర్ఫుల్ ఫ్రెండ్లీనెస్, రెండు దేశాల మధ్య ఫ్రెండ్లీనెస్ పెరుగుతున్నప్పటికీ, హవెవర్ కాంట్రాస్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మరియు పాకిస్తాన్స్ ఫారిన్ మినిస్టర్ షా మహమ్మద్ ఖురేషి ఏం డిసైడ్ చేశారు? దే డిసైడెడ్ నాట్ టు మీట్, ఒకరినొకరు కలవకూడదని డిసైడ్ అయ్యారు. ఈవెన్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్స్, మొహాలు తిప్పుకున్నారు తప్పితే కనీసం హలో అని కూడా అనుకోలేదు. ఎక్కడ? ఎట్ ఏ కాన్ఫరెన్స్, ఒక కాన్ఫరెన్స్ దగ్గర కలిశారు. ఎక్కడది? దుషాంబే. ఈ ప్లేస్లో కలిశారు, కానీ ఒకరిదొకరు మాట్లాడుకోలేదు, కనీసం మీటింగ్ కూడా చేసుకోలేదు. ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది, కానీ ఎదురెదురు పడినా సరే మాట్లాడుకోలేదు. And then days later, Mr. Qureshi led a charge of cabinet ministers who opposed a move by Pakistan's Economic Coordination Committee to reopen imports of Indian cotton and sugar, arguing that it would violate Pakistan's commitments on Kashmir. సో దీని అర్థం ఏంటో చూడండి. ఇదేమో ఇలా జరిగింది, నెగిటివ్ ఈవెంట్స్. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడేసి ఇప్పుడు నెగిటివ్ ఏంటి? ఒక లాస్ట్ వీక్ ఒక ఈవెంట్లో కాన్ఫరెన్స్లో కలిసినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు, మాట్లాడుకోలేదు, చర్చలు చేసుకోలేదు. ఇంకొన్ని రోజుల తర్వాత మిస్టర్ ఖురేషి ఈయన ఏం చేశారు? హీ లెడ్ ఎ చార్జ్ ఆఫ్ మినిస్టర్స్. కొంతమంది మినిస్టర్స్ అపోజ్ చేశారు. దేన్ని అపోజ్ చేశారు? పాకిస్తాన్స్ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ
యొక్క మూవ్ని అపోర్ట్ చేశారు. ఈ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ ఏం చేసిందంట, ఇండియా నుంచి కాటన్ మరియు షుగర్ని ఇంపోర్ట్ చేయడానికి ఇంతకుముందు బ్యాన్ చేశారు, మళ్ళీ రీఓపెన్ చేశారు. రీఓపెన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇండియన్ కాటన్ అండ్ షుగర్. కాటన్ అండ్ షుగర్ని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుందాం మళ్ళీ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్న క్యాబినెట్ మినిస్టర్స్ని ఈయన లీడ్ చేశారు. అదేంటి, ఒకవైపు పాజిటివ్గా ఉంటున్నాయి, మళ్ళీ ఏమో ఇంకోవైపు నెగిటివ్గా వెళ్తున్నారు. ఎందుకంట, ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ వుడ్ వైలేట్, అది ఉల్లంఘిస్తోంది దేన్ని, పాకిస్తాన్స్ కమిట్మెంట్స్ ఆన్ కాశ్మీర్. ఇప్పుడు మనం ఇండియాతో ఎప్పట్లాగే నార్మల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేస్తే మనం ఇండియా పైన ఒత్తిడి తీసుకురాలేము, కాశ్మీర్ విషయంలో మన మాటను గట్టిగా వినిపించలేము, అది వైలేట్ చేస్తుంది, ఉల్లంఘిస్తుంది మన కమిట్మెంట్ని అని చెప్తూ వాళ్ళ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళ నిర్ణయాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. ఆ నిర్ణయం ఏంటి, ఇంపోర్ట్స్ని మళ్ళీ రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాటన్ మరియు షుగర్ ఇంపోర్ట్స్ని రీఓపెన్ చేయడం, ఆ నిర్ణయాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. Subsequently, Mr. Khan announced he was dropping the import proposal he had made in his capacity as Commerce Minister, and that ties with India would not be normalized unless Modi government revoked its steps of August 2019 on Jammu and Kashmir and Article 370. ఆగస్ట్ 2019లో ఆర్టికల్ 370ని మన దేశం రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మేము మీతో ఉన్న సంబంధాలని నార్మలైజ్ చేసుకోము, రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వుడ్ నాట్ బి నార్మలైజ్, నార్మల్ అవ్వవు అని చెప్పి మళ్ళీ మొదటికి వచ్చారు. ఇంపోర్ట్ ప్రపోజల్ని మేము డ్రాప్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ గవర్నమెంట్ మీరు దాన్ని రివోక్ చేస్తే కానీ నార్మలైజ్ అవ్వవు అని చెప్పి మళ్ళీ మొదటికి వచ్చారు. ఇప్పుడే నార్మల్ అయిపోదాం అది ఇదని మాట్లాడారు, మళ్ళీ మొదటికి వచ్చేసి మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తప్పితే మన రిలేషన్స్ నార్మల్ అవ్వవు అని చెప్పారు. న్యూఢిల్లీ, which has chosen not to comment on the events of the past month and has not denied reports that claimed India and Pakistan moves were part of a back channel dialogue facilitated by other countries, also made no comment on Mr. Khan's U-turn. వాళ్ళు మాట మార్చేశారు, ఒకసారి ఇంపోర్ట్ చేస్తామని చెప్పారు, ఫస్ట్ రీఓపెన్ చేస్తామని చెప్పారు, మళ్ళీ వెంటనే మాట మార్చేసి చెయ్యము, మీరు అవి చేస్తే కానీ మేము డెసిషన్ తీసుకోమని చెప్పి మాట మార్చేశారు. కానీ ఇండియా వైపు నుంచి ఎటువంటి కామెంటు రాలేదు, ఎటువంటి రెస్పాన్సు రాలేదు. ఇంతకు ముందు కూడా ఇండియా హ్యాస్ చోజన్ నాట్ టు కామెంట్ ఆన్ ది ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్ మంత్. గత నెలలో జరిగిన నెగిటివ్ ఈవెంట్స్ పైన ఇండియా కామెంట్ చేయకూడదని సైలెంట్గా ఉంది. అండ్ హ్యాస్ ఆల్సో నాట్ డినైడ్ రిపోర్ట్స్ని డినై చేయలేదు. ఏంటి ఆ రిపోర్ట్స్ దట్ క్లెయిమ్డ్ ఇండియన్ పాకిస్తాన్ మూవ్స్ వర్ పార్ట్ ఆఫ్ ఎ బ్యాక్ ఛానల్ డైలాగ్ ఫెసిలిటేటెడ్ బై అదర్ కంట్రీస్. దీని అర్థం ఏంటంటే, బ్యాక్ ఛానల్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ పబ్లిక్, ప్రజలకి డైరెక్ట్గా పబ్లిక్కి తెలియనిది కానీ సైలెంట్గా జరుగుతుంది. అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న చర్చలు ఏవైతే ఉన్నాయో అవి మన వాళ్ళు అనుకున్నావు కాదు, బయట కంట్రీలు ఏవో ఫెసిలిటేట్ చేస్తున్నాయి, కానీ మన గౌరవం కోసం అని చెప్పి మనం దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మనమే చేస్తున్నట్టుగా బయటికి చూపిస్తున్నారు. అందులో భాగంగా చర్చలు జరుగుతున్నాయి తప్పితే పెద్దగా తనంతట తానే రెండు దేశాలు ముందుకొచ్చి చర్చలు జరిగే పరిస్థితి లేదు అనే విషయం గురించి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఇండియా దాన్ని డినై చెయ్యలేదు. ఇట్ హ్యాస్ నాట్ డినైడ్ ఇట్. అలా ఏం లేదు, ఇది మన ఇనిషియేటివ్ అని చెప్పి అనలేదు. అలాగే మిస్టర్ ఖాన్స్ యొక్క యూటర్న్, అతను మాట తిప్పడానికి కూడా, మాట మార్చేయడానికి కూడా, ఆ విషయంలో కూడా ఇండియా కామెంట్ చేయలేదు. వైల్ సచ్ స్వింగ్స్ హావ్ బీన్ కామన్ ఇన్ ద ఇండియా-పాకిస్తాన్ ఎంగేజ్మెంట్. స్వింగ్స్ అంటే ఊగిసలాట, అటు ఊగడం ఇటు ఊగడం. ద ప్రెజెంట్ సినారియో పోజెస్ క్వశ్చన్స్. కానీ ప్రస్తుతం ఉన్న సినారియో కొన్ని క్వశ్చన్స్ని అడుగుతుంది, లేవనెత్తుతుంది. ఏంటవి? ఇఫ్ టాక్స్ ఆర్ ఇండీడ్ అండర్ వే బిహైండ్ ద సీన్స్, it is unclear why Pakistan's import decision was not better coordinated before being publicly announced. Okay, సైలెంట్గా టాక్స్ జరుగుతున్నాయి అని అనుకుంటే, బిహైండ్ ద సీన్స్ టాక్స్ జరుగుతున్నాయి అని అనుకుంటే, పాకిస్తాన్ యొక్క ఇంపోర్ట్ డెసిషన్ అనేది పబ్లిక్గా అనౌన్స్ చేసేసి మళ్ళీ యూటర్న్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందే జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకోకుండా ఎందుకు అనౌన్స్ చేయాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ విచ్ ఈస్ నాట్ క్లియర్, అర్థం కావట్లేదు. The move followed a speech by Pakistan General Bajwa where he stressed the need for geo-economics, trade and connectivity to be prioritized for regional prosperity. రీజన్ అనేది ప్రాస్పర్ అవ్వాలంటే, అభివృద్ధి చెందాలి అంటే జియో ఎకనామిక్స్ యొక్క నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పాకిస్తాన్ జనరల్ బజ్వా అన్నారు, స్ట్రెస్ చేశారు. ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు. జియో ఎకనామిక్స్ అంటే అర్థం ఏంటి? ఎకనామిక్స్ బిట్వీన్ కంట్రీస్ విచ్ ఆర్ జియో
జియోగ్రాఫికల్లీ క్లోజర్, అంటే రెండు జియోగ్రఫీస్ మధ్యలో ఉన్న ఎకనామిక్స్, ట్రేడ్, వ్యాపారం, సంబంధాలు అదనమాట. అది ఇంపార్టెంట్, ట్రేడ్ ఇంపార్టెంట్, కనెక్టివిటీ ఇంపార్టెంట్. రెండు దేశాలు అభివృద్ధి చెందాలంటే, రీజనల్ ప్రాస్పరిటీ ఉండాలంటే వీ నీడ్ ఆల్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత ఈ డెసిషన్ వచ్చింది. ఒకవైపు ఏమో ఆయన పాజిటివ్గా చెప్పారు, ఇంకోవైపు ఏమో ఈ నెగిటివ్ డెసిషన్ అనేది వచ్చింది. అందుకే ఒకదానికి ఒకటి సింక్ లేకుండా వెళ్తున్నాయి. So, if it is not the all-powerful army chief or the Pakistan's establishment that is playing the spoiler, the Khan government must identify who it is. జనరల్గా చూడండి, ఎప్పుడైనా సరే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో రిలేషన్స్ చెడిపోవడానికి కారణం, పాజిటివ్గా ఉండకపోవడానికి కారణం పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళేమో ప్రభుత్వం పాజిటివ్గా వెళ్తున్నారు, వాళ్ళు నెగిటివ్గా వెళ్తారు, వాళ్ళు స్పాయిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ బజ్వాయే పాజిటివ్గా మాట్లాడారు. జియో ఎకనామిక్స్ ఉండాలి, కనెక్టివిటీ పెరగాలని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే అర్థం ఏంటి, ఆల్ పవర్ఫుల్ ఆర్మీ చీఫ్ లేదా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ స్పాయిలర్ రోల్ ప్లే చేయట్లేదు. స్పాయిలర్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ స్పాయిల్స్ ద సిచ్యువేషన్. ఈ రిలేషన్స్ని స్పాయిల్ చేసే పని వాళ్ళు చేయట్లేదు. మరి వాళ్ళు చేయకపోతే ఖాన్ గవర్నమెంట్ మస్ట్ ఐడెంటిఫై హూ ఇట్ ఈస్. మరి ఎవరు చేస్తున్నారు అనేది ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలి. ఎవరు చేస్తున్నారు, వాళ్ళు చేయకపోతే మరి ఎవరు చేస్తున్నారు, దే హ్యావ్ టు ఐడెంటిఫై. It is significant that New Delhi has chosen not to press its advantage over the embarrassing confusion in Pakistan's stand or react to its unworkable demand on Article 370, which has drawn India's sharp comments in the past. దీని అర్థం ఏంటి, it is significant and it is very important that New Delhi has chosen not to press its advantage. పాకిస్తాన్లో కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ ఉంది. ఒకళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఆర్మీ వాళ్ళు ఎప్పుడుగా రిలేషన్స్ పాడు చేయడానికి చూసే వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. సడన్గా పాకిస్తాన్ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ పాజిటివ్గా ఉంది, కానీ కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ నెగిటివ్గా ఉన్నారు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విత్ ఇన్ ద కంట్రీ. కంట్రీకి ఒక సింగిల్ పాలసీ లేదు, ఒక మాట లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఎంబరాసింగ్ కన్ఫ్యూజన్ ఉంది. ఇలా ఉంది కదా అని చెప్పి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇండియా ప్రయత్నించలేదు. ఇట్ హెస్ చోజన్ నాట్ టు ప్రెస్ ఇట్స్ అడ్వాంటేజ్. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఇండియా చేయలేదు. ఎందుకంటే చూడండి, వాళ్ళు ఒక మాట మీద ఉండట్లేదు, మేమే కరెక్ట్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం కూడా ఇండియా చేయలేదు, ఊరుకుంది. అలాగే వాళ్ళు ఆర్టికల్ 370 గురించి చేసిన వాళ్ళ డిమాండ్ విషయంలో కూడా ఇండియా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇంతకుముందు విచ్ హాస్ డ్రాన్ షార్ప్ కామెంట్స్ ఇన్ ద పాస్ట్, ఇంతకుముందు దాని గురించి మాట్లాడుతుంది, మా అంతర్గత విషయం మీరు మాట్లాడడం లేదని షార్ప్గా రియాక్ట్ అయ్యేది. ఈసారి ఇండియా ఎందుకో రియాక్ట్ కూడా కాలేదు, సైలెంట్గా ఉంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, దిస్ మైట్ ఇండికేట్ దట్ ద డైలాగ్ అంటే ఏంటి, చర్చలు, that has reportedly been on for months has been paused, and much will depend on whether any other outlooked steps, including the restoration of high commissioners in each other's capitals and LOC trade that was suspended for security reasons in 2019, are commitments from Pakistan and cross-border terrorism are announced next. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కన్ఫ్యూజ్డ్ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇండియా కూడా షార్ప్గా రియాక్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు మనల్ని ఒకళ్ళు కెలికారు, మనం వెంటనే రియాక్ట్ అయ్యామనుకోండి, గొడవ పెద్ద అవుతుందా, చిన్నదవుతుందా, పెద్దదవుతుంది. సో పాకిస్తాన్ ఒక ప్రాపర్గా ఒక పద్ధతిగా ఉండనప్పటికీ ఇండియా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉంది. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు, డైలాగ్ ఏదైతే మొదలైందో కొన్ని నెలలుగా జరుగుతుందో హ్యాస్ బీన్ పాజ్డ్, టెంపరీగా ఆగింది, ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. స్టాప్డ్ అనలేదు, పాజ్డ్ అన్నారు, టెంపరీగా ఆగింది, ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. అండ్ మచ్ విల్ డిపెండ్ ఆన్ వెదర్ ఎనీ అదర్ అవుట్లుక్ స్టెప్. ఇక్కడ అవుట్లుక్ అనే పదం ఎలా వాడారు, వెర్బ్గా వాడారు, అంటే ఇక్కడ యాక్చువల్గా యాడ్జెక్టివ్గా వాడారు అని అర్థం. అవుట్లుక్ అనేది నౌన్ కమ్ వర్బ్ రెండు వస్తుంది. అవుట్లుక్ అంటే అర్థం ఏంటి, ద పాసిబుల్ ఫ్యూచర్ సిచ్యువేషన్. వాట్ ఈజ్ ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ ఇండియా, ఇండియా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అర్థం. ఇక్కడ అవుట్లుక్ అనే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్. ఇది అవుట్లుక్ అంటే అర్థం ఏంటి, ఇంట్రోస్పెక్ట్ సంథింగ్ థరోలీ అండ్ సెలెక్ట్. అంటే నెక్స్ట్ ఏ అంశాలపైన మనం చర్చలు చేయాలి, ఏ అంశాలపైన యాక్షన్ తీయాలి అని చెప్పి మనం బాగా థరోగా సెర్చ్ చేసి సెలెక్ట్ చేయడాన్ని అవుట్లుక్ అంటారు. ఇక్కడ ఎనీ అదర్ అవుట్లుక్డ్ స్టెప్స్ అన్నారు, అంటే ఇలాగ థరోగా సెర్చ్ చేసి సెలెక్ట్ చేసిన స్టెప్స్ ఏవైనా, ఇంక్లూడింగ్ ఏంటవి స్టెప్స్. ఇప్పుడు చూడండి, మన క్యాపిటల్లో పాకిస్తాన్ హై కమిషనర్, వాళ్ళ క్యాపిటల్లో ఇండియన్ హై కమిషనర్ ఉంటారు. కానీ వాళ్ళిద్దరిని ఇండియా వాళ్ళు మన వాళ్ళని వెనక్కి రప్పించేశారు, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని వెనక్కి రప్పించేశారు. వాళ్ళే మళ్ళీ రెస్టోర్ చేయడం అనేది ఒక స్టెప్. రెండోది ఎల్ఓసి ట్రేడ్ అనేది ఇంకో స్టెప్. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ట్రేడ్, మన వైపు నుంచి కాశ్మీర్ నుంచి
పాకిస్తాన్ నుంచి మనకి ట్రేడ్ కూడా ఆగిపోయింది 2019 నుంచి. ఇవి మళ్ళీ రెస్టోర్ చేస్తారా? ఈ స్టెప్స్ అన్ని అనుకున్నారు చేద్దామని, అవి చేస్తారా లేదా చూడాలి. దాన్ని బట్టి డైలాగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా లేదో తెలుస్తుంది. ఈ స్టెప్స్ పాకిస్తాన్ తీసుకుంటే అప్పుడు చర్చలు అనేవి కంటిన్యూ అవుతాయి అని అర్థం. ఆర్ కమిట్మెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం బార్డర్ దగ్గర పాకిస్తాన్ టెర్రరిజంని ఆపుతుందా, కమిటెడ్గా ఉంటుందా సీజ్ ఫైర్కి అనేది కూడా ఇంకొక ఆస్పెక్ట్. ఈ స్టెప్స్ వాళ్ళు పాటిస్తే దెన్ డైలాగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అందుకే వీటన్నిటి కోసం ఇండియా వెయిట్ చేస్తుంది. అవి ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయా లేదని వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ ద నేసెంట్ నేసెంట్ అని చెప్పాను, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రీఎంగేజ్మెంట్ ఈజ్ టు హ్యావ్ ఎనీ ఛాన్స్, దీనికి ఏదైనా అవకాశం ఉండాలి, మళ్ళీ నార్మల్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ ఆల్సో బి మోర్ క్లారిటీ ఆన్ వాట్ ద టూ గవర్నమెంట్స్ హ్యావ్ డిసైడెడ్ టు ఎంబార్క్ అపాన్ అండ్ హోప్ టు అచీవ్ ఫ్రమ్ ఇట్. సో దే మస్ట్ ఆల్సో బి మోర్ క్లారిటీ, చాలా క్లారిటీ ఉండాలి ఏ విషయంలో, ఆన్ వాట్ ద టూ గవర్నమెంట్స్ హ్యావ్ డిసైడెడ్ టు ఎంబార్క్ అపాన్. ఈ రెండు గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలనుకున్నా, ఎంబార్క్ అపాన్ అంటే బిగిన్ ఎ జర్నీ, ఎంబార్క్ అంటే టు బిగిన్ ఎ జర్నీ అని అర్థం. ఏ జర్నీ మొదలు పెట్టాలనుకుంటున్నాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాయి, రైట్, అలా ముందుకు వెళ్తూ వాటి నుంచి ఏం సాధించాలనుకుంటున్నాయి అనే దాన్ని బట్టి అనే విషయంలో క్లారిటీ ఉండాలి. దేర్ మస్ట్ బి మోర్ క్లారిటీ. అప్పుడే ఈ నేసెంట్ రీఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న డెవలప్ అవుతున్న ఎంగేజ్మెంట్ అనేదానికి ఒక ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది, నార్మల్ రిలేషన్స్ నార్మల్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది అని అర్థం. ఓకే, మరి టేక్ కేర్, బాయ్.